హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన క్రిక్ న్యూస్. ఆదివారం సాయంత్రం జరిగిన దయాదుల్ పోరులో సిఎస్కే ఘన విజయం. చివరి ఓవర్స్లో అవుట్స్టాండింగ్ బౌలింగ్తో ముంబై ఇండియన్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ని లాగేసుకున్న చెన్నై బౌలర్స్. రోహిత్ శర్మ సూపర్ సెంచరీ వృధా అయిపోయింది. ధోని సూపర్ డూపర్ ఫినిషింగ్ చూసాం. పతిరానా మెస్మరైజింగ్ స్పెల్ వేశాడు. ఒక స్టేజ్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ని గెలిచేస్తుందే అనే అనిపించింది. కానీ చెన్నై ఫాస్ట్ బౌలర్స్ స్లో బాల్స్తో మరియు పక్కా ప్లానింగ్తో బౌలింగ్ చేసేసరికి ముంబై ఫినిషర్స్ ఏమీ చేయలేకపోయారు. ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అంటే ఎప్పుడూ స్పెషలే. రోహిత్ మరియు ధోని ఇద్దరూ కెప్టెన్స్గా లేకుండా జరుగుతున్న మ్యాచ్. వాంకడే స్టేడియంకి సిఎస్కే ఫ్యాన్స్ కూడా చాలామందే వచ్చారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన సిఎస్కే రహానేని ఓపెనర్గా ప్రమోట్ చేసింది. కానీ అది వర్క్ అవ్వలేదు. రహానే తక్కువ స్కోర్కే అవుట్ అయ్యాడు. అప్పుడు బ్యాటింగ్కి వచ్చిన రుతురాజ్ ఫుల్ ఫామ్లో కనిపించాడు. లాస్ట్ మ్యాచ్లో తన ఆడిన ఇన్నింగ్స్ ద్వారా వచ్చిన కాన్ఫిడెన్స్తో ఇక్కడ ఫస్ట్ బాల్ నుంచి బాగా ఆడాడు. రుతురాజ్ మరియు రచిన్ రవీంద్ర ఇద్దరు స్టడీగా బ్యాటింగ్ చేశారు. 7 ఓవర్లలో 52 పరుగులు చేసిన సిఎస్కే ఇక స్కోరింగ్ వేగాన్ని పెంచే ప్రయత్నాన్ని స్టార్ట్ చేసింది. ఆ క్రమంలోనే శ్రేయస్ గోపాల్ బౌలింగ్లో రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. అప్పుడు క్రీజ్లోకి వచ్చిన 6 హిట్టింగ్ మెషిన్ దూబే ఒక ఓవర్ కుదురుకుని తర్వాత తన హిట్టింగ్ పవర్ని చూపించడం మొదలుపెట్టాడు. ఇంకో పక్క రుతురాజ్ వరుసగా తన రెండో 50ని పూర్తి చేసుకున్నాడు. ఇక షెపర్డ్ వేసిన 14వ ఓవర్లో దూబే వీరవిహారం చేశాడు. ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. దూబే హిట్టింగ్ని కంటిన్యూ చేస్తూ 28 బాల్లోనే తన 50ని పూర్తి చేసుకున్నాడు. ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ 40 బాల్లో 69 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరోసారి బుమ్రా ఎకనామికల్గా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేసిన హార్దిక్ పాండ్యా మిచెల్ని అవుట్ చేయడంతో ధోని బ్యాటింగ్కి వచ్చాడు. ధోని బ్యాటింగ్ రావడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. వచ్చి రావడంతో వరుసగా హ్యాట్రిక్ సిక్స్లు కొట్టాడు. 4 బాల్స్లోనే 20 రన్లు కొట్టి సిఎస్కేకి సూపర్ ఫినిష్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఫస్ట్ 3 బాల్ని సిక్స్లు కొట్టిన తొలి ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డులకు ఎక్కాడు. సిఎస్కే 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 206 పరుగులు చేసింది. 207 పరుగులు టార్గెట్ అంటే వంకడే పిచ్ మీద చేయగల స్కోరే. కానీ ఇది యూస్డ్ పిచ్ అవడంతో స్లో బాల్స్ని కొట్టడం కష్టమయ్యేలా అనిపించింది. పైగా డ్యూ కూడా పెద్దగా లేదు. ఈ తరుణంలో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్కి మరొకసారి రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. 7 ఓవర్లలో 70 పరుగులు చేశారు. అప్పుడు బౌలింగ్కి వచ్చిన పతిరానా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్కి బ్రేకులు వేశాడు. ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ మరియు సూర్యకుమార్ యాదవ్ని అవుట్ చేశాడు. స్కై కొట్టిన షాట్కి థర్డ్ మ్యాన్ రీజియన్లో ఫీస్ సూపర్ క్యాచ్ పట్టాడు. నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ రోహిత్కి తగ్గ జోడీలా కనిపించాడు. రోహిత్ కూడా ఈ ఐపీఎల్లో తనను ఊరిస్తున్న 50ని 30 బాల్స్లో కంప్లీట్ చేసుకున్నాడు. వీరిద్దరూ అడపాదడపా బౌండరీలు కొడుతూ స్కోర్ని పెంచడంతో ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 124 పరుగులు చేసి స్ట్రాంగ్ పొజిషన్లో కనిపించింది. ఆ టైంలో మళ్లీ బౌలింగ్కి వచ్చిన పతిరానా తిలక్ వర్మని స్లో బాల్తో బౌల్తా కొట్టించాడు. అక్కడి నుంచి సిఎస్కే పేసర్స్ ఎక్సెప్షనల్ బౌలింగ్ వేశారు. శార్దుల్ ఠాకూర్ 15వ ఓవర్లో కేవలం 2 పరుగులేస్తే తుషార్ దేశ్పాండే 16వ ఓవర్లో 3 పరుగులు ఇచ్చి హార్దిక్ పాండ్యాని అవుట్ చేశాడు. 3 ఓవర్లలో కేవలం 15 రన్లు మాత్రమే రావడంతో ముంబై ఇండియన్స్కి ఆస్కింగ్ రేట్ అమాంతం పెరిగిపోయి 4 ఓవర్లలో ఏకంగా 72 పరుగులు కొట్టాల్సిన స్టేజ్ వచ్చింది. అప్పుడు 2 సిక్స్లు కొట్టి టిమ్ డేవిడ్ కొంచెం హోప్ ఇచ్చినా వెంటనే అవుట్ అవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. మధ్యలో రోహిత్కి స్ట్రైక్ రాకపోవడంతో అతని రిథం కూడా పోయింది. ఒక స్టేజ్లో సిఎస్కే వేసిన 22 బాల్స్లో రోహిత్ కేవలం 6 మాత్రమే ఆడాడు. పతిరానా మళ్లీ 18వ ఓవర్లో 6 రన్లే ఇచ్చి షెపర్డ్ని అవుట్ చేయడంతో రోహిత్ బ్యాట్ నుంచి మిరాకిల్ వస్తే తప్ప మ్యాచ్ని గెలవలేని స్థితికి ముంబై వెళ్లిపోయింది. రోహిత్ అన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ మిగతా బ్యాటర్స్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో ముంబై ఓటమి ఖాయమైంది. ఉన్నంతలో ముంబైకి కొంచెం ఊరటనిచ్చేది రోహిత్ శర్మ సెంచరీ. లాస్ట్ ఓవర్లో రోహిత్ 4 కొట్టి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఇది రోహిత్కి రెండవ సెంచరీ. ఓవరాల్గా టీ20ల్లో 8వది. 2012 తర్వాత అంటే 12 ఏళ్ల తర్వాత ఐపీఎల్లో సెంచరీ కొట్టాడు. అంతేకాకుండా టీ20 క్రికెట్లో 500+ సిక్స్లు కొట్టిన ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ ఓడిపోవడం ఖాయమని తేలడంతో రోహిత్ శర్మ సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు. రోహిత్ 63 బాళ్లలో 105 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ 186 పరుగులు మాత్రమే చేసి సిఎస్కే చేతిలో 20 రన్ల తేడాతో ఓడిపోయింది. రోహిత్ శర్మ శ్రమ వృధా అయింది. సెన్సేషనల్ బౌలింగ్తో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి మెయిన్ కారణమైన పతిరానాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పతిరానా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
ఈ విజయంతో సీఎస్‌కే మూడో ప్లేస్‌ని మరింత పటిష్టం చేసుకుంటే, ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. ఇక ఈరోజు ఇండియన్ క్రికెట్‌కి సంబంధించిన ఇద్దరు లెజెండ్స్ రాణించడం చూసాం. రేపు ఇంకో లెజెండ్ ఎలా ఆడతాడో చూడాలి. అదే రేపు కోహ్లీ వంతు. ఎస్ఆర్‌హెచ్ మరియు ఆర్‌సీబీ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే మ్యాచ్ డీటెయిల్స్‌తో మళ్ళీ కలుద్దాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.